ఏంటి, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అబ్బే, టెన్షన్ ఏం లేదు బావా. టెన్షన్ ఏముంది, నేను మామూలుగానే ఉన్నాను. నీ మొహానికి పట్టిన చెమట్లే చెప్తున్నాయి టెన్షన్గా ఉన్నావా లేదా అని. ఎందుకు ఎవరికి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? అన్నిసార్లు ఎక్కడ చేశాను బావా, ఏదో క్యాషువల్గా చేశాను. అదే అమ్మకి. మీ అమ్మకి చేస్తున్నావా? ఏది ఫోన్ ఇటివు. బావా, మీ అమ్మ కన్నా సుజాత అత్తయ్య నంబర్ కనిపిస్తోంది. అంటే పిన్ని కదా, అమ్మ అనటం అలవాటైపోయింది బావా. అత్తయ్యకు ఫోన్ చేయాల్సిన అవసరం నీకేంటి? అది కూడా ఇలా చాటుగా వచ్చి. చాటుగా ఏమింది బావా, మామూలుగానే చేశాను. పాపం పిన్నికి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది కదా. మరి వాళ్ళ అబ్బాయి చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా కనీసం ఒక్కసారి ఫోన్ చేసి పరామర్శించకపోతే ఏం బాగుంటుంది. అందుకే ఫోన్ చేశాను. పరామర్శించడానికి ఫోన్ చేస్తే ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదే. టెన్షనా పాడ బావా, అదేం లేదు. ఒంట్లో కొంచెం పైత్యం బాగా చేరినట్టుంది. ఊరికి చెమటలు పట్టేస్తున్నాయి. అమ్మయ్యా, ఇంకా నయం. సుజాత పిన్ని గారు కాల్ లిఫ్ట్ చేసుంటే అనవసరంగా నేను ఏదో ఒకటి వాగేసేదాన్ని. అది కాని బావ వేనుంటే నా కొంపు మునిగేది. కాస్తైనా జాగ్రత్తగా ఉండాలి కదే. ఊరికి చుట్టూ చూసుకుని ఫోన్ చేస్తే సరిపోతుందా? అదృష్టం బాగుండి పెద్ద గండం తప్పింది. ఈసారి ఎవరికైనా ఫోన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయినా అసలు పిన్ని గారు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నట్టు? వదినా, పోలీస్ స్టేషన్కి మీరెందుకు వచ్చారు? నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే చూడటానికి రాకుండా ఎలా ఉంటాం వదినా? సిద్ధార్థ్, ధనం తీసుకురావడం ఏంటి? నువ్వే తప్పు చేయకపోయినా మా వల్ల నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావు. నీకోసం మేము రాకుండా ఎలా ఉంటాం? మా ఇంటి ఆడపిల్ల పోలీస్ స్టేషన్లో ఉందంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? అందుకే వాళ్ళు వచ్చారు, నేను వచ్చాను. ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేసింది మా పెళ్లి చేశారని. మేం పెళ్లి చేసుకోవడం వల్లే అతను అవమానంగా ఫీల్ అయి చనిపోయాడని. తప్పు చేసింది మేమైతే శిక్ష మీరు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఎవరూ ఏ తప్పు చేయలేదు. తప్పు చేశారని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంతే. పీటల మీద పెళ్లి ఆగిపోయింది నిజమే. దానికి భూమి ఒక్కతే కారణం ఎలా అవుతుంది? పర్టికులర్గా భూమి మీదనే కేసు పెట్టారంటే కావాలనే భూమిని ఈ కేసులో ఇరికిస్తున్నారని అర్థమవుతుంది. అన్నయ్య, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికి సాక్ష్యాలేమీ లేవు కదా. ఆ విషయం చెప్దామని వచ్చానమ్మా. నీ గురించి ఎవరు ఆలోచించాలో వాళ్లే ఆలోచిస్తున్నారు. ఎవరన్నయ్యా? అరవింద్ చావు వెనుక వేరే ఏదో కారణం ఉందని, అది ఏంటి అని తెలుసుకోవాలని మాధవ్ వెళ్ళాడు. నాకెందుకో మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తుందమ్మా. అన్నయ్య, నా కోసం మాధవ్ ఆలోచిస్తే చాలు. నన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. తనొక్కడే కాదమ్మా, నీకు అండగా నేనున్నాను, వీళ్ళు ఉన్నారు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంటే మేం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. అరవింద్ చనిపోయిందైతే ఖచ్చితంగా తన అనారోగ్యం వల్లే అన్నయ్య. కాని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అన్నట్టు సుజాత పిన్ని అందర్నీ నమ్మించాలని చూస్తోంది.